10 సంవత్సరాలు ఒక అవినీతి ప్రభుత్వాన్ని, అహంకార ప్రభుత్వాన్ని, అణిచివేత ప్రభుత్వాన్ని చూశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సొల్లు ఎక్కువ, సబ్జెక్టు తక్కువ, సొల్లు ఎక్కువ, సబ్జెక్టు తక్కువ, డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే జీరో. మన తెలంగాణ రాష్ట్రంలో 1,52,00,000 వ్యవసాయ భూమి ఉంది. 1,52,00,000. ఇప్పటి వరకు 4 కార్లు అయిపోయినాయి వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక. 4 కార్లు అంటే 15,000 ఎకరం చొప్పున 90,000 కోట్లు రైతులకు చెల్లించాలి. ఇప్పటి వరకు 9,000 కోట్లు కూడా చెల్లించలేదు. మొన్న కూడా బటన్ నొక్కిన అంటున్నారు. కానీ చాలా, అది కూడా మండలానికి 2-3 గ్రామాలే, అక్కడక్కడ 2 ఎకరాలు 3 ఎకరాలకు తప్పితే, అది కూడా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని, రాబోతున్నాయని ప్రజలు ఓట్లు అడిగితే చెప్పుల దండేస్తారేమని భయంతో ఏదో తూతూ మంత్రంగా చేస్తున్నారు. ఈరోజు ఇక రుణమాఫీ సంగతి అయితే దేవుడు ఎరుగవు. అదేవిధంగా ఈరోజు కొత్తగా రేవంత్ రెడ్డి గారిదంతా డైవర్షన్ పాలిటిక్స్. గతంలో హైడ్రా అన్నారు, కొద్ది రోజులేమో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద రాజకీయం తిప్పిండు, కొద్ది రోజుల్లో ఇల్లు కూలటం తిప్పిండు, ఇప్పుడు కొత్తగా బంకచర్ల కూట్లే రాయి తీయలేనాడు, ఏట్లే రాయి తీసినట్టు. ఇంతవరకు నువ్వు వచ్చినాక ఏం ప్రాజెక్టు కట్టినావు? ఎల్లంపల్లి నుంచి ఎంత వాటర్ లిఫ్ట్ చేసినావు? మేడిగడ్డ కుంగిపోయిన దానికి ఏమైనా రిపేర్లు చేసినావా? ఆ మోటార్లను ఏమైనా ఆన్ చేసినావా? గోదావరి నీళ్ళు ఏమైనా ఆపి మనం ఉపయోగిస్తున్నామా? దేవాదులో సమ్మక్క సారక్క బ్యారేజ్ ఆల్రెడీ కంప్లీట్ అయింది, అక్కడి నుంచి ఏమైనా నీళ్లు లిఫ్ట్ చేస్తున్నావా? మొదలుపెట్టినటువంటి ఏదైతే సొరంగం ఉందో ఎస్ఎల్బిసి టన్నల్, అది కూడా కూలిపోయింది. చేతగాక, చేయటానికి స్తోమత లేక బంకమట్టి అని ఈరోజు కొత్తగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ముఖ్యంగా మోడీ గారు వచ్చాక భారతదేశం యొక్క కీర్తి, ప్రెస్టేజ్ యావత్ ప్రపంచంలో ఎవరెస్ట్ శిఖరం అంతా ఎక్కింది. ఈరోజు డెవలప్మెంట్ కానీ లేదా సంక్షేమం కానీ 2 సమపాలలో నడిపిస్తున్నటువంటి వ్యక్తి మన ప్రధాని మోడీ గారు. ఈరోజు పేదల సంక్షేమం కొరకు కని విని ఎరగని రీతిలో ప్రపంచంలో ఏ దేశంలో చేయనటువంటి 82 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా పేదలకు గతంలో ఎవరికి 50% కూడా బ్యాంక్ అకౌంట్ లేకుంటే మోడీ గారు వచ్చిన తర్వాత జన్ధన్ ఆధార్ మొబైల్ స్కీమ్ కింద 99% మందికి ఇంక్లూడింగ్ మహిళలకు బ్యాంక్ అకౌంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో దేశంలో 50% మంది కట్టెలపై ఉండే, కానీ ఈరోజు 99% మందికి సిలిండర్ ఉచితంగా ఇవ్వటం జరిగింది. భారతదేశం ఎంతో ప్రగతి చెందిన గతంలో 30-40% వరకే మరుగుదొడ్లు ఉండే, ముఖ్యంగా మహిళలకు ఎంతో అవమానకరంగా. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.